ఏ వైపు ఇలా కన్నులెత్తి చూసినా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. కానీ చూపు మేరకు ఇసుక వేసినా కూడా రాలనంతగా నడి రోడ్డు అన్న సంగతి తెలుసు, ఎండాకాలం అన్న సంగతి తెలుసు, ఏమీ కూడా లెక్క పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇదే తిరువూరు నియోజకవర్గంలో రైతన్నలు పడతా ఉన్న బాధలు అన్ని ఇన్ని కావు. నాగార్జున సాగర్ దగ్గరలోనే ఉంది, కానీ సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆలోచన చేయలేదు. ఇదే తిరువూరు నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు కోసం నూతిపాడు వద్ద అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎత్తిపోతల పథకం, తెల్లదేవరపల్లిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 2 ప్రాజెక్టులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. కనీసం వాటిని కూడా సరిగ్గా వాడుకోలేని అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి రైతన్నలు వాపోతూ చెప్తా ఉంటే, తిరువూరులో తాగునీటి కొరత తీర్చడానికి కృష్ణా జలాలు తీసుకొస్తామని, కృష్ణా జలాలు సరఫరా చేస్తామని ఇప్పుడు శిలాఫలకలు వేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోలేదు, ప్రజలకు సాగునీరు ఉందా లేదా అన్నది చూడలేదు, తాగునీరు ఉందా లేదా అన్నది చూడలేదు.
కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇవాళ మాత్రం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం వచ్చి శిలాఫలకాలు వేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి పాలకులు మనకు కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అధికారంలో ఉన్నప్పుడు మనం గుర్తుకురాం. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొచ్చే ఇటువంటి అన్యాయమైన పాలన మనకు కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు పైగా మామిడి సాగవుతా ఉంది. 5 సంవత్సరాలుగా మామిడికి గిట్టుబాటు ధరలు లేవు. బంగరపల్లి రసాలు, కలెక్టర్ రకాలు టన్ను కనీసం 30,000 రూపాయలు వస్తే కానీ గిట్టుబాటు కాదు. పరిస్థితి చూస్తే మార్కెట్లో వ్యాపారులందరూ కూడా, దళారులందరూ కూడా సిండికేట్ అవుతా ఉన్నారు. 15,000 కూడా ధర రాని పరిస్థితి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతులకు నష్టం చేసే విధంగా దళారీలకు తానే క్యాప్టెన్ అయి పంట పండించినప్పుడు రేటు తానే దగ్గరుండి తగ్గిస్తా ఉన్న అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఈ నియోజకవర్గం కనిపిస్తా ఉంది. భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ ఎక్కువై ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు అక్షరాల నిరుడు సంవత్సరం 30 మంది ఇక్కడే చనిపోయారు. 30 మంది కిడ్నీ బాధితులు ఏకొండూరు మండలంలో ఇక్కడే చనిపోతే కనీసం ఒక్కటంటే ఒక్క డయాలసిస్ యూనిట్ కూడా లేదు అని అంటే ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రతి అణువు చూశాను, ప్రతి ప్రాంతం చూశాను, ప్రతి కష్టం విన్నాను, ప్రతి నష్టం చూశాను. చూసిన తర్వాత మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ ఖచ్చితంగా భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. నా 3,648 కిలోమీటర్లలో నా పాదయాత్రలో ప్రతి గ్రామం నుంచి వినేది, యువత నా దగ్గరకు వచ్చి చెప్పేది ఒకటే, అన్నా ఉద్యోగాలు లేవన్నా అన్న మాట ప్రతి నోటా వచ్చింది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, వస్తుంది అన్న ఆశ లేదు. ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ. ప్రత్యేక హోదా రాదు, తాకట్టు పెట్టిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు. 5 ఏళ్లుగా ప్రతి ఇంటికి నెలకు 2,000 ఇస్తానన్న నిరుద్యోగ భృతి రావడం లేదు. అన్నా మేము ఎలా బతకాలన్నా అని చెప్పి యువకులందరూ వచ్చి వాళ్ళు చెప్పిన బాధలు విన్నా, కష్టాలు చూసా. గవర్నమెంట్లో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్ కమిటీ తేల్చింది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు ఖాళీగా జతవుతాయి. అంటే అన్నీ కలిపి దాదాపుగా 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందేమో, మాకు ఉద్యోగాలు వస్తాయేమో అని పిల్లలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ వేలకు వేల రూపాయలు తగలేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వదు, ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతుంది. ఉద్యోగాలు రావు, నిరుద్యోగ భృతి రాని పరిస్థితిలో ఇవాళ యువత ఉంది.
ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి ఆ రోజు అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కాబట్టి నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అని చెప్పి స్వరం ఇవాళ ప్రతి ఊళ్ళోనూ వినిపిస్తా ఉంది. ప్రతి మాట నేను విన్నాను, ప్రతి కష్టం నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తున్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఇవాళ ఫీజుల రీయింబర్స్మెంట్ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల బాధను విన్నాను, వాళ్ళ గోడును విన్నాను. ఫీజులు చూస్తే, ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే సంవత్సరానికి ₹1,00,000 పైన అవుతా ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ అరకొర, ఆ ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఆ పిల్లలు ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, అప్పుల పాలవుతా ఉన్న పరిస్థితులు. ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితుల్లో చూడలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న దుర్ఘటనలు కూడా నేను చూశా. ఇవన్నీ చూశాను కాబట్టి ఆ ఫీజుల కోసం అల్లాడుతా ఉన్నా ఆ పిల్లలకు చెప్తా ఉన్నా, చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల కోసం చెప్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తున్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను. చదువుకుంటున్న పేదరికంలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా, చదువుల కోసం అలమటిస్తా ఉన్నా, పిల్లలు చదవాలని, చదివితేనే జీవితాలు బాగుపడతాయని, పిల్లలు చదివి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించి ఆ పిల్లలు పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారని, కుటుంబాలను కూడా బయటకు తీసుకొస్తారని ఎదురు చూస్తూ ఉన్నా ఆ ప్రతి తల్లి కోసము చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రి కోసము చెప్తా ఉన్నాను, ప్రతి పిల్లాడి కోసము చెప్తా ఉన్నాను. నవరత్నాలలో మనం ప్రకటించిన నవరత్నం ఒకటి చెప్తానని చెప్తా ఉన్నాను. ఆ ప్రతి తల్లికి నేను చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి నేను చెప్తా ఉన్నాను, మీ పిల్లలను మీరు ఇంజనీర్లుగా చదివిస్తారు, డాక్టర్లుగా చదివిస్తారు, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారు, మీ ఇష్టం, మీరు చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను మీ పిల్లలను ఉచితంగా అని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. పిల్లలను చదివించడమే కాదు, ఆ పిల్లలను చదివించడం కోసం పిల్లలను హాస్టళ్లలో పెట్టాలి. ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీలు, చదివించాలి అని అంటే, ఆ ఇంజనీరింగ్ చదివించాలంటే ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల ఖర్చులు కనీసం సంవత్సరానికి 15,000 అవుతుంది. ఆ ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను, ఆ ప్రతి తల్లిదండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించడమే కాదు, మీ ప్రతి పిల్లాడికి మెస్ ఛార్జీల కోసం, హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు అదనంగా ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెతుకుతా ఉన్నా ఆ పిల్లల కోసం చెప్తా ఉన్నా, ఆ యువత కోసం చెప్తా ఉన్నా. దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఏ రకంగా ఉద్యోగాలు నేను ఇప్పిస్తానో ఇవాళ నేను మీ అందరికీ చెప్తాను. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో
రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగము రిలీజ్ చేయడమే కాదు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, రాష్ట్రంలో ఇవాళ పరిశ్రమలు రావాలనుకుంటాం, పరిశ్రమల కోసం భూములు ఇస్తాం. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాం. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు మన పిల్లలకు రావడం లేదు. ఉద్యోగాలు ఎవరో ఇతర రాష్ట్రానికి సంబంధించిన పిల్లలకు వస్తూ ఉన్నాయి. ఎవరో బీహార్ నుంచి వస్తారంట, ఎక్కడో గుజరాత్ నుంచి వస్తారట, ఏదో పక్క రాష్ట్రాల నుంచి వస్తారట, వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు అన్నట్టుగా ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారు చేస్తానని చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట శాసనసభలోనే చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టంలో ఉన్న పరిశ్రమలన్నింటిలోనూ, కొత్తగా వచ్చే పరిశ్రమలన్నింటిలోనూ 75% ఉద్యోగాలు లోకల్ వారికే ఇవ్వాలి అని చెప్పి శాసనం తీసుకొస్తాం. ఆ పరిశ్రమల వాళ్ళకు కూడా మనం తీసుకొచ్చే శాసనం వల్ల నష్టం జరగకుండా ఉండేందుకు జిల్లాను ఒక కేంద్రంగా తీసుకొని ఆ జిల్లాలో ఏమేం పరిశ్రమలు ఉన్నాయి అని చెప్పి ఆ ఉన్న పరిశ్రమలన్నింటికీ కూడా సరిపోయే విధంగా మన పిల్లలను తయారు చేసేందుకు, వాళ్లకు స్కిల్ డెవలప్ చేసేందుకు జిల్లాను ఒక కేంద్రంగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి మన పిల్లలకు తర్ఫీదు ఇప్పిస్తారని చెప్పి మాటిస్తా ఉన్నాను. అంతేకాదు, మనం చదివే ఇంజనీరింగ్ కోర్సులు కానీ, మనం చదివే ఈ పెద్ద పెద్ద కోర్సులన్నీ కూడా ఈ తరానికి సంబంధించి ఉద్యోగాలు ఎలా రావాలి, ఏం చదివితే ఉద్యోగాలు వస్తాయి అన్నది మన చదువుల్లోకి చేరుస్తాం. మన చదువుల్లో కూడా అవన్నీ కూడా మార్పులు చేస్తాం. మార్పులు చేసి మనం చదివే చదువు అయిపోయిన తర్వాత మనకు ఉద్యోగాలు వచ్చే దిశగా చదువులను తయారు చేస్తానని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను. అంతేకాదు, ఉద్యోగాలు కల్పించేందుకు మీ అందరికీ కూడా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. మీ ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీ గ్రామానికి చెందిన చదువుకున్న వాళ్ళను 10 మందిని, మీ గ్రామానికి చెందిన చదువుకున్న వాళ్ళను 10 మందిని మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. గ్రామ సెక్రటేరియట్లు చదువుకున్న మీ పిల్లలు 10 మందికి మీ గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చే అవకాశం చేస్తానని చెప్తా ఉన్నాను గ్రామ సెక్రటేరియట్ల ద్వారా. అంతేకాదు, ఈ వ్యవస్థను మారుస్తాం. ఇవాళ గ్రామాలలో పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం, ఇల్లు మంజూరు కావాలన్నా ఇవాళ లంచం, లోన్ మంజూరు కావాలన్నా లంచం. లంచం లేనిదే ఇవాళ ఏ పని జరగడం లేదు. ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీల దగ్గరికి పొమ్మంటా ఉన్నారు. ఆ జన్మభూమి కమిటీలు లంచం లేనిది ఏ పని జరగడం లేదు. ఈ వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేస్తాం. గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీకు పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, నవరత్నాల్లోని ఏ పథకం కావాలన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే సాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఉద్యోగాల కోసం
ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తున్నాం. ఆ ఉద్యోగాల కోసం ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తూ మీ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాను అని కూడా చెప్తా ఉన్నాను. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి ఉద్యోగం ఇస్తాం గ్రామ వాలంటీర్గా. ఆ గ్రామ వాలంటీర్కు 5,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తాం. మన గ్రామంలో చదువుకున్న పిల్లలు, యువతీ యువకులు, సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఈ గ్రామ వాలంటీర్గా వచ్చి చేరుతారు. వారికి వేరే చోట బయట ఎక్కడైనా ఇంతకన్నా మెరుగైన జీతంతో మెరుగైన ఉద్యోగం వచ్చినంత వరకు వాళ్ళు గ్రామ వాలంటీర్గా గ్రామంలోనే ఉంటూ గ్రామానికి సేవను అందిస్తారు. 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొస్తాం. 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాం. ఈ గ్రామ వాలంటీరు గ్రామ సెక్రటేరియట్కు అనుసంధానంగా పనిచేస్తూ ఈ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి గవర్నమెంట్ సంక్షేమ పథకం, రేషన్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, రేషన్ బియ్యం దగ్గర నుంచి పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, మన నవరత్నాల్లోని అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా ప్రతి గవర్నమెంట్ పథకం, సంక్షేమ పథకము కూడా ఈ 50 ఇళ్ల పరిధిలో ఉన్న ఆ గ్రామ వాలంటీర్ ప్రతి ఇంటికి తానే వెళ్ళి డోర్ డెలివరీ చేస్తాడు అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎవడు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఎవడికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడం అని చెప్పి చెప్తా ఉన్నాం మీ అందరికీ కూడా. ప్రతి పేదవాడికి మంచి చేసే కార్యక్రమం చేస్తాను అని హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఉద్యోగాలు ఇచ్చే విషయంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఇవాళ మనము గవర్నమెంట్లో కాంట్రాక్టులన్నీ ఉన్నాయి. గవర్నమెంట్లో ఇవాళ ఆర్టీసీ బస్సులు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టుకు తీసుకుంటా ఉంది గవర్నమెంట్. తీసుకున్న ఈ కాంట్రాక్ట్ బస్సులు ఎవరికి ఇస్తున్నారో తెలుసా? జేసీ బ్రదర్స్. మీ విజయవాడ ఎంపీ ఆయన పేరు ఏం పేరన్నా? మీ విజయవాడ ఎంపీ ఆయన పేరు కేసినేని ట్రావెల్స్. ఈ పరిస్థితులన్నీ కూడా మార్చేస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ కూడా బస్సులను పెట్టుకోవడం కావచ్చు, లేదా గవర్నమెంట్ కార్లను అద్దెకు తీసుకోవడం కావచ్చు, ఇటువంటి గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ కూడా అనేకం ఉంటాయి. ఆ కాంట్రాక్టులన్నీ కూడా ఈ పెద్ద వాళ్ళకి కాదు ఇచ్చేది. ఆ కాంట్రాక్టులన్నీ కూడా నిరుద్యోగ యువకులకి ఇచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవ్వడమే కాదు, ఒక కారు గవర్నమెంట్కి అవసరం ఉంటే ఆ కారు యువకుడు, ఒక నిరుద్యోగ యువకుడు ఆ కారు పెట్టాలనుకుంటే ఆ కారు కొనేదానికి సబ్సిడీ కూడా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇలా ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ కూడా, ఆదాయం వచ్చే గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ కూడా ఆ నిరుద్యోగ పిల్లలకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అంతేకాదు ఈ కాంట్రాక్ట్ అన్నింటిలోనూ కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు 50% ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. చివరగా ప్రత్యేక హోదా అన్నది సాధిద్దాం. దేవుడు దయతో, మీ అందరి చల్లని దీవెనతో ప్రత్యేక హోదా అన్న మన హక్కును కూడా మనం సాధించుకుంటే, ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, హోటళ్ళు వస్తాయి. ప్రత్యేక హోదా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ప్రత్యేక హోదా ఉంటే జీఎస్టీ కట్టాల్సిన పని లేదు.
అప్పుడు హాస్పిటల్లైనా వస్తాయి, హోటళ్ళైనా వస్తాయి, ఫ్యాక్టరీలైనా వస్తాయి. ఆ దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున రాష్ట్రంలోని 25కి 25 ఎంపీలు మొత్తం మన పార్టీనే గెలిపించుకొని ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి ఎవరున్నారో అని ప్రత్యేక హోదా ఇస్తాము అని సంతకం పెడితేనే మద్దతిచ్చే పరిస్థితిలోకి మనం తీసుకోబోదాము. దేశ రాజకీయాలను ప్రత్యేక హోదాను కూడా సాధించి రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం రావడం కోసం మీరందరూ ప్రతి ఊరికి వెళ్ళాలి. ఊరిలో ఈ 20 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్న జిమ్మిక్కుల గురించి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి రోజుకొక అబద్ధం ఆడతాడు, రోజుకొక మోసం చేస్తాడు. ఈ 20 రోజుల్లో ఆయన చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చూపని సినిమా కూడా మనకు ఉండదు అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఒక యుద్ధం జరుగుతూ ఉంది, ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ మనం ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కడితోనే కాదు యుద్ధం చేసేది, మనము ఈనాడుతో చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తూ ఉన్నాం, TV5తో చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ యుద్ధంలో కుట్రలు ఉన్నాయి, మోసాలున్నాయి, అబద్ధాలున్నాయి. చివరికి ఎన్నికల నాటికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి ఊరికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. డబ్బులు పంపించి ఆ మూటలు మూటలు డబ్బులో నుంచి 3,000 రూపాయలు మీ ప్రతి చేతిలోనూ పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీరంతా కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. మీ గ్రామాలకు మీరు వెళ్ళండి, మీ వార్డులకు మీరు వెళ్ళండి, ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అన్నను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క మన పిల్లల్లో ఇవాళ మనం ఇంజనీర్లుగా చదివించగలుగుతా ఉన్నామా, డాక్టర్లుగా చేయగలుగుతా ఉన్నామా? అప్పుల పాలు కాకుండా మన పిల్లల్ని చదివించే పరిస్థితి ఇవాళ ఉందా? ఒక్కసారి ఆలోచన చేయక్క అని చెప్పి ఆ అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెబుతూ, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పడ్డక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, మన పిల్లలను అన్న చేస్తాడు, ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టండి అక్క. పొదుపు సంఘాల్లో మనమంతా ఉన్నాం. రుణమాఫీ చేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు, మోసం చేశాడక్క. 0 వడ్డీ అన్న పథకం, గతంలో 0 వడ్డీకే డబ్బులు వచ్చేటివక్క, ఇవాళ 0 వడ్డీ అనే పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎగరగొట్టాడక్క. అక్క మోసపోవద్దక్క, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న మొత్తం అక్క చెల్లెమ్మలందరికీ కూడా
ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెప్పుల్లో చేతుల్లో పెడతాడు అక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోనే అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు ఇంకా చెప్పండి, అక్క అన్న మన చేతుల్లో డబ్బులు పెట్టడమే కాదక్క, మళ్ళీ 0 వడ్డీకి రుణాలు వచ్చేట్టుగా చేస్తాడక్క. ఆ రాజన్న రాజ్యం చూశామక్క, అక్క చెల్లెమ్మలు లక్షాధికారులైన రోజులు చూశామక్క. మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రావాలి అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యమక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్నా ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ఎస్సీ అక్కలకు, ఆ ఎస్టీ అక్కలకు, ఆ బీసీ అక్కలకు, ఆ మైనారిటీ అక్కలకు ఆ అక్కల దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉండి అన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నా ఈ అక్కల దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పడదామక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రతి అక్కకు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రతి అక్కకు వైఎస్ఆర్ చేయూతన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడక్క. 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడక్క 4 దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క అన్న చెప్పాడక్క, ప్రతి అక్కను చెల్లెమ్మను లక్షాధికారిగా చేస్తాను అని చెప్పి అన్న చెప్పాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి, ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, అన్న చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, చంద్రబాబు నాయుడు నమ్మామన్నా, రుణమాఫీ చేస్తానన్నాడన్నా, ఆయన చేస్తానన్న రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా చేశాడన్నా, రైతులకు గతంలో 0 వడ్డీకి రుణాలు వచ్చేటివన్నా ఇవాళ 0 వడ్డీలు కూడా ఎగరగొట్టాడన్నా, రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవన్నా, రైతన్న అవస్థ పడతా ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నా, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నల కోసం, పెట్టుబడి ఖర్చు కోసం ప్రతి సంవత్సరం రైతన్న చేతిలో 12,500 రూపాయలు పెడతాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న 50,000 ఇస్తాడు పెట్టుబడి కోసము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తానన్నాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ తాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అవ్వను అడగండి, ఆ తాతని అడగండి, అవ్వ ఇవాళ ఎన్నికలు వచ్చాయి సరే అవ్వ, 3 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వలను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా రావడం లేదు నాన్న అని చెప్పి ఇలా అంటుంది. లేకపోతే ఇలా 1000 రూపాయలు మాత్రమే వచ్చేది నాన్న అని చెప్పి అవ్వ ఇలా చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వకు చెప్పండి, అవ్వ ఒక్కసారి ఆలోచన ఆలోచన చేయండి అవ్వ, ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న 2000 రూపాయలు ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ బాబు 2000 ఇచ్చేవాడా అవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వకు చెప్పండి, ఆ తాతకు చెప్పండి, అవ్వ చంద్రబాబు నాయుడు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము
ప్రతి ఇంటికి చేర్చండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని, రైతన్నల ముఖంలో చిరునవ్వును చూడొచ్చని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడొచ్చని సంపూర్ణంగా నేను నమ్ముతా ఉన్నా. మీ అందరికీ నవరత్నాలు ఖచ్చితంగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ చెడిపోయున్న ఈ పాలన మారాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ చెడిపోయున్న ఈ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయమని కోరుతూ మన పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రక్షణను మన పార్టీ తరఫున నిలబెడతా ఉన్నాము. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు రక్షణన్న మీద ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున టీవీపీ ఉన్నాడు, పొట్లూరి వరప్రసాద్, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్న పొట్లూరి వరప్రసాద్ గారికి కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు కోరుతూ చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తు చూపిస్తాను. దయ ఉంచి గుర్తు చూడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తక్క, మన గుర్తక్క, మన గుర్తమ్మా అక్క, మన గుర్తు, మన గుర్తమ్మా, మన గుర్తమ్మా, అబ్బా మన గుర్తవ్వా. థ్యాంక్ యూ అక్క. మన గుర్తక్క ఫ్యాను, మన గుర్తమ్మా, మన గుర్తమ్మా, మన గుర్తమ్మా, మన గుర్తమ్మా. ఎక్కడ అవ్వా తెరచీర కట్టుకున్నావా? మన గుర్తు ఫ్యాన్ అవ్వా. ఇక్కడవా, ఇక్కడక్క ఉన్న గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ గుర్తన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క. ఎక్కడ మేడ మీద ఉన్న అక్కలు అవ్వా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా. అక్కడ మేడ మీద ఉన్న అక్కలు ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా. అక్కడక్క ఫ్యాన్ గుర్తక్క, ఎక్కడమ్మా ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా. థ్యాంక్ యూ. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ఆదరించినందుకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా.